నెల్లూరు జిల్లా మొన్నటిదాకా వైసీపీకి కంచుకోట. అలాంటి కోటను ఒకే ఒక్కడు బద్దలు కొట్టారు. ఆ ఒక్కడి దెబ్బ సింహపురి గడ్డపై వైసీపీకి అడ్రస్ లేకుండా చేసింది. ఆ ఒక్కడి తిరుగుబాటు రాష్ట్రమంతా ప్రభావం చూపించింది. పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలకు తిరుగులేని రివెంజ్ తీర్చుకున్నారు ఆ ఒకే ఒక్కడు. ఇంతకీ ఎవరైనా, ఏంటి ఆయన ఎఫెక్ట్? 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. వైసీపీ కంచుకోట బద్దలైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లా మొన్నటిదాకా వైసీపీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటే 2019లో 10కి 10 అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు స్థానాన్ని ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీనే విజయఢంకా మోగించింది. 54 డివిజన్లు గెలుచుకుని కార్పొరేషన్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కూటమి దెబ్బకి వైసీపీ కంచుకోట బ్లాస్ట్ అయ్యింది. ఈసారి నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు టీడీపీయే గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఇంతలా డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయన తిరుగుబాటే వైసీపీకి ఇంత నష్టాన్ని కలిగించిందని అనుకుంటున్నారు. కోటంరెడ్డి తిరుగుబాటు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా జోష్ పెంచిందని, అందుకే ఆ పార్టీ గ్రాఫ్ పెరిగిందనేది నెల్లూరు పబ్లిక్ టాక్. సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన రాజకీయంగా ఏం చేసినా సంచలనమే. ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరు అందరికన్నా భిన్నంగా ఉంటుంది. అందుకే ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒకే నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో నిలిచి గెలిచారు. ఈ ఎన్నికల్లో దాదాపు 36,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై గెలిచారు కోటంరెడ్డి. ఏడాదిన్నర క్రితం వైసీపీతో విభేదించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదంటూ వైసీపీ అధిష్టానానికి ఎదురు తిరిగారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ రగడ రాష్ట్రంలోనే కలకలం రేపింది. ఈ క్రమంలో వైసీపీ కోటంరెడ్డి సెక్యూరిటీని తగ్గించింది. అయినా కోటంరెడ్డి లెక్క చేయలేదు. తగ్గేదేలే అంటూ సెక్యూరిటీలోని మిగతా 2 వెనక్కి పంపించారు. వరుస మీడియా సమావేశాలు పెట్టి రోజుకో ట్విస్టుతో వైసీపీని ముప్పు తిప్పలు పెట్టారు. వైసీపీని డ్యామేజ్ చేసి అమాంతం తన ఇమేజ్ పెంచుకున్నారు. తన తిరుగుబాటుతో టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అంతటితో ఆగకుండా తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడం లేదంటూ అసెంబ్లీ సమావేశాల్లో ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఒక పక్క అసెంబ్లీలో ఉన్న 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కన్నెర్ర చేస్తున్నా, నానా మాటలు అంటున్నా పట్టించుకోకుండా మొండి ఘటనలా ముందుకెళ్లారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ నేతలు నోరు మెదిపేందుకే భయపడే అధినేతతోనే తలపడుతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా కోటంరెడ్డికి క్రేజ్ పెరిగింది. నెల్లూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీని వీడడం ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేసింది. కోటంరెడ్డి లాంటి నాయకుడి దూకుడికి తోడు లోకేష్ యువగలం పాదయాత్రలో పార్టీలో జోష్ నింపారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతు చేయడంలో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనేది మాత్రం నగ్న సత్యం.